51వ శ్లోకము. దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత. ఈ శ్లోకంలోని మొదటి నామము దుష్ట దూరా. ఇది 193వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించేటప్పుడు దుష్ట దూరాయై నమః అని నమస్కరించాలి. దుష్ట దూరా అంటే దుష్టత్వము అంటనిది, దుష్టులకు అందనిది. అమ్మవారి గాలి సోకితే దుష్టత్వము దూరమై దుష్టులు పారిపోతారు. అమ్మవారి గాలి సోకాలంటే అమ్మవారిని స్మరించాలి. ఆమె ఆశించే నిర్దేశించే కట్టుబాట్లను కట్టుదిట్టంగా ఆచరించాలి. అలా ఆచరించిన వారికి ఆచరించినంత మహాదేవా అనే విధంగా అనుగ్రహం సంప్రాప్తమవుతుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. దుష్టత్వము అంటనిది, దుష్టులకు అందనిది మరియు దుష్టులను దూరముగా నుంచినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దురాచార శమని. ఇది 194వ నామము. ఇది 7 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించేటప్పుడు దురాచార శమన్యై నమః అని నమస్కరించాలి. దురాచార శమని అంటే చెడు నడవడికను పోగొట్టునది. దురాచారాలంటే దురభ్యాసాలే. ఒకసారి అభ్యాసమైన వాటిని మనం తొలగించుకోవడం కష్టము. ఆ పనికి అమ్మవారే పూనుకుంటే పని సులభవుతుంది. అందుకే అమ్మవారిని దురాచార శమని అని ప్రార్థించేది. దురాచారాలను ఆంగ్లంలో చీప్ టేస్ట్స్ అని అనవచ్చును. సదాచారం వలన దురాచారాలను పోగొట్టుకోవడము అసలు పద్ధతి. ఆచరించడంలో వాటిలో మంచి విషయాలుంటాయి గాని తెలుసుకునే వాటిలోనూ తెలుసుకోవలసిన వాటిలోనూ ఉండవు. చీకటితోనే మేలుకోమంటే ఎంత చీకటి ఉండగా అంటాడు తెలుసుకోగోరేవాడు. ఆచరించేవాడైతే ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా లేస్తాడు. అంతే. పొరుగువాణ్ణి ప్రేమించు అంటే పొరుగువాడు ఎవరు అని అడుగుతారు తెలుసుకోగోరేవాడు. అలా అడగకుండా తనకు తారసపడిన వాడినల్లా ప్రేమిస్తాడు ఆచరించేవాడు. చెడు నడవడికను పోగొట్టునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము దోషవర్జిత. ఇది 195వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించేటప్పుడు దోషవర్జితాయై నమః అని నమస్కరించాలి. దోషవర్జిత అంటే దోషములచే విడిచిపెట్టబడినది. అమ్మవారు వర్జిత దోష కాదు, దోషవర్జిత. అమ్మవారు దోషాలను విడిచిపెడితే వర్జిత దోష అవుతుంది. దోషాలే అమ్మవారిని విడిచిపెడితే దోషవర్జిత అవుతుంది. అమ్మవారిలో దోషాలుంటే కదా వాటిని దూరంగా విడిచిపెట్టడానికి. కాబట్టి వర్జిత దోష కాదు, దోషాలే అమ్మవారిని చేరడానికి ప్రయత్నం చేసి ఈవిడ దగ్గర మన ఆటలు సాగవని అమ్మవారిని వదిలి దూరంగా పోయాయి. కాబట్టి అమ్మవారు దోషవర్జిత అన్నారు వ్యాసుల వారు. దోషం ఏమాత్రం కొంచెమైనా లేనివారుండరు. ఏమాత్రము దోషము లేనిది అమ్మవారే. అందుకని దోషాలు పోవాలంటే అమ్మవారిని అర్చించి అభ్యర్థించవలసింది. అమ్మవారికి నమస్కారాలు చెల్లించుకొని హృదయగత దోషాలను తొలగించుకోవాలి. దోషములచే విడిచిపెట్టబడినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సర్వజ్ఞ. ఇది 196వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించేటప్పుడు సర్వజ్ఞానై నమః అని నమస్కరించాలి. సర్వజ్ఞ అంటే అన్నిటినీ తెలిసినది. అమ్మవారికి తెలియని విషయం లేదు. అన్నీ తెలిసిన సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి. దేశ కాల జ్ఞానము తెలుసు. అందుకే ఆవిడ సర్వజ్ఞ. ఇటువంటి సర్వజ్ఞురాలిని అభ్యర్థించేటప్పుడు మనకు తెలిసినవి కావలసినవి ఏవో మంచివనుకొని వాటిని సలహాలను సూచించే విధంగా ఆమెను అభ్యర్థించకూడదు. అన్నిటినీ తెలిసినది అని నామానికి అర్థము. తర్వాతి నామము సాంద్రకరుణ. ఇది 197వ నామము. ఈ నామం ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించేటప్పుడు సాంద్రకరుణాయై నమః అని నమస్కరించాలి. సాంద్రకరుణ అంటే గొప్ప దయగలది. కారుణ్యము కమనీయమైన రూపము ధరించి అమ్మవారైంది. ఘనీభవించిన కరుణారసము అమ్మవారు అని అర్థము. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. గొప్ప దయగలది,
ఘనీభవించిన కరుణారసపు ముద్ద అని అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామము సమానాధిక వర్జిత. ఇది 198వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించేటప్పుడు సమానాధిక వర్జితాయై నమః అని నమస్కరించాలి. సమానాధిక వర్జిత అంటే ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది, అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది. అమ్మవారిది అపారమైన ప్రేమ. ఆ ప్రేమలో ఎక్కువ తక్కువలు ఉండవు. ఆ భావాలు అమ్మవారి దరికి రావు. అందరూ సమానులే అమ్మవారికి. అందుకని సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది. తనకు సాటిగా తులతూగగలుగుట, అధిగమించుట కుదరనిది, అనగా అమ్మవారితో సమానమైన వారు అమ్మవారి కంటే అధికులు ఎవరూ లేరు. అందుకని అమ్మవారు సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. ఎక్కువ తక్కువ భేదాలు వదలబడినది. రెండవది, తనకు సమానులు తనకంటే అధికులు లేనిది.